ఒక నిజం అబద్ధం మధ్యన ఒక ఘర్షణ, ప్రజలకి వాస్తవం తెలియాలన్నదే కదా జర్నలిజం. అవునంటారా కదంటారా? ఓ సెట్ ఆఫ్ పీపుల్ దాన్ని అది వెనకాల చూడండి, పంతులు గారు గొర్రెపిల్లని తీసుకెళ్తుంటే అది కుక్క అన్నట్టుగా కాదు కదా. ఇట్ ఇస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ కాన్సెప్ట్ దట్. కానీ ఏడకి డ్రైవ్ అవుతున్నాం మనం, ఎందుకు చెప్తున్నాం ఈ విషయాలు, ఇందులో విశ్వసనీయత ఎంత, ఎవరిని కనుమరుగు చేయడానికి మనం మాట్లాడడం. మీ సస్పెషన్ ఏంటంటే ఇందులో కాదు ఒక అనలిస్ట్గా ప్రతి ఏ అంశం మీరు విడమర్చి చెప్పారు యాజ్ టు హౌ ది తెలంగాణ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ హెస్ ఇన్వాల్వ్డ్. సరే, వాళ్ళు ఫిలిం ఫ్రెటర్నిటీకి సంబంధించి వాళ్ళకున్న అబ్జెక్షన్స్ వాళ్ళు చెప్పారు. వేణుస్వామి ఆయన భార్య వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళు చెప్పారు. ఒక జర్నలిస్ట్ ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పాడు. వీటన్నిటిని ఒక ఫ్రేమ్లోకి తీసుకొచ్చి చూస్తే మూడింటిని కలిపిన అంశాల వెనక ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎందుకు ఉంది అనే అనుమానం మీకు వచ్చింది. ఎందుకు ఉందని మీరు అనుకుంటున్నారు? ఇందులో అనుకోవడం కాదు సార్. ఒక నాన్ డిబేటబుల్ టాపిక్ని ఒక డిబేటబుల్ టాపిక్ చేస్తే ఇది ప్రజలు కొంతమంది ఎలా ఉన్నారంటే ఒక వ్యక్తిని పూర్తిగా వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమంలో ఉన్నారు. నేను ఇందాక చెప్పింది అదే. ఇండివిజువల్ మనోభావాలు ఎప్పుడైతే హర్ట్ అవుతూ కూర్చుంటాయో ఒక దగ్గర ఎక్కడ ధరలు డౌన్ సైజ్ అయిపోతారు. డౌన్ సైజ్ అయిన దాకా వాళ్ళ ప్రయత్నాలు ఎలా ఉన్నాయో అది గమనించండి ఫస్ట్. ఇప్పుడు ద మెయిన్ స్ట్రీమ్ మీడియా వర్సెస్ డిజిటల్ మీడియా అండ్ సోషల్ మీడియా మీద వార్ నడుస్తుంది ఇండైరెక్ట్గా. దే కాంట్ డైజెస్ట్. సోషల్ మీడియాలో వస్తే అప్రహెన్షన్స్ని వాళ్ళు దే కుడ్ డైజెస్ట్. ఇప్పుడు చిన్న ఛానల్లో ఒక వాయిస్ రీచ్ అవుట్ చూడండి, ఒక పెద్ద ఛానల్లో వాయిస్ రీచ్ అవుట్లు చూడండి, ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వాయిస్ రీచ్ అవుట్లు చూడండి. ఆ కంపారిజన్స్ అదే మీరు అన్నట్టు మెయిన్ స్ట్రీమ్ మీడియా రిపోర్టింగ్ ఒక రకంగా ఉంటుంది, డిజిటల్ మీడియా రిపోర్టింగ్ ఒక రకంగా ఉంటుంది, ప్రింట్ మీడియాలో కూడా వెర్నాక్యులర్ మీడియా ప్రజెంటేషన్ ఒక రకంగా ఉంటుంది, అండ్ ఇంగ్లీష్ మీడియా ప్రజెంటేషన్ ఒక రకంగా ఉంటుంది. 4 మీడియాలే. ఇక్కడ మీకు ఒకటే గుర్తుంచుకోండి సార్, విషయం చెప్పుదాం అన్న కాన్సెప్ట్ ఉంటే వాడు మనసా వాచా కర్మ జర్నలిస్ట్ పనిచేస్తాడు. ఇందాక చెప్పింది కూడా అదే. వాడు సంఘర్షణ ఎలా ఉంటుందంటే ఒక జర్నలిస్ట్ది నిజానికి అబద్ధానికి మధ్య నలిగిపోతూ ఉంటాడు, వాస్తవం ప్రజలకు చెప్దామని. అది ఎప్పుడైతే హైడ్ చేయబడుతుందో ఏమవుతుంది సార్, దానికి కలర్స్ రాసుకుంటూ వచ్చారనుకోండి, ఎక్కడికి లీడ్ అవుతున్నాం మనం? వేణుస్వామి గారి ఆ దంపతులు ఇద్దరు ఎదురుదాడిని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే మీడియాగా మీరు చాలామంది వ్యవహారాలు మీరు బయట పెట్టగలిగింది, మేము జాతకాలు చెబితే తప్ప అనే పద్ధతిలో ఇద్దరు మాట్లాడారు. 2 జాతకాలు అంటారు. ఒక మీడియా జాతకం బయట పెట్టింది అంటారు, ఈయన జాతకం పరంగా ఆయన బయట పెట్టాడు అంటారు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే సార్, ఇప్పుడు ఒక పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఆయన ఒకటి చెప్పాడు సమంత గారి విషయం, అది అయిందా అవ్వలేదా? ఓకే, ఇక్కడ ఇందులో కాన్స్టెంట్ జాతకం ఎవరిది? నాగ చైతన్యది అనుకుందాం ఎగ్జాంపుల్, ఆయన ప్రాస్పెక్టివ్లో. దాని కోణంలోనే అతను అన్వేషిస్తాడు కదా. మేబీ, మే నాట్ బి. అది మనకి ఎందుకంట, ఇప్పుడు కొంతమంది మనోభావాలు గాయపడవచ్చు. ఇప్పుడు ఆ అభిమానులు ఉంటారు సినిమా సంఘాలకు సంబంధించిన వాళ్ళు, దే మైట్ హావ్ టేకెన్ ఆఫ్ అండ్. నాగ చైతన్య కానీ నాగార్జున గారు కానీ అసలు దీన్ని పట్టించుకునే లేదు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ విషయంలో ఎవరైతే అనుకున్నారో వాళ్ళు అసలు దాన్ని కంప్లీట్ ఇగ్నోర్ చేసి, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇదే నాగ చైతన్య గారు కానీ అమ్మాయి కానీ, అరే మాకు ఇంకా ఏమీ ఇంకా ఆళ్ళే సూళ్ళే కొడుకు పేరు సోమలింగం అన్నట్టు మీరు అంత దారుణంగా మా జాతకం చెప్పారు, మా మనోభావాలు అట్టే అని ఒక కంప్లైంట్ ఇచ్చారు అనుకోండి సార్, డిఫర్మేషన్ వేసిన, దేర్ ఇస్ ద మీన్ ఆఫ్ ఇట్. ఈ ఊరెవరో మధ్యలో కలుగు చేసుకొని వాట్ వే దే ఆర్ కనెక్టెడ్ ఇన్ ఇట్. ఇది అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో కేసు ఒకటి అయితే అక్యూజ్డ్గా ఎవరినో ఒకళ్ళని ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తారు, కానీ కీ అక్యూజ్డ్ లాస్ట్ క్లైమాక్స్లో కనిపిస్తాడు. అలాగా ఈ వేణుస్వామిని టార్గెట్ చేయడం వెనక ఉన్న ప్రయోజనాలు వేరే ఉంటాయి. వేణుస్వామిని టార్గెట్ చేయడానికి ఒక అంశం వెతుక్కున్నారు వాళ్ళు, అంశం నాగ చైతన్య అండ్ శోభితా నిశ్చితార్థం. బట్ దాని ఆయన టార్గెట్ చేయడానికి గల అసలు కారణాలు వెనక డ్రైవ్ చేస్తున్న శక్తులు మాత్రం ఇక్కడ లేవు, ఉంటావు. ఇప్పుడు ఎందుకంటే లేవు, ఈ హైదరాబాద్లో తెలియవు, ఉండవు. ఈ తెలంగాణ సమాజంలో పనికిమాలిన చేతను ఎత్తికేరు. ఇప్పుడు ఆయన ఏదో చెప్పాడు, అది అవ్వలేదు, నెక్స్ట్ ఒక ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో ఒక వీడియో ఇచ్చారు, తదనంతరం ఈజ్ నాట్ ఇన్ లైమ్ లైట్. ఇంకోటి కూడా చెప్పాలి, ఈ వాంట్స్ టు బీ ఇన్ లైమ్ లైట్. అది ఆయనకి కూడా వీక్నెస్ ఉంది, యూ కాంట్ కాంట్రడిక్ట్ దట్. ఎందుకు అంటే ఒక సోషల్ మీడియాలో పబ్లిసిటీ అనేది ఇండివిజువల్గా పాజిటివ్గానో నెగిటివ్గానో మనిషి ఉంటేనే కానీ ఎవడు బిజినెస్లు చేయలేరు. అవునంటారు కాదంటారా? ఆ లాజిక్ని ఎప్పుడైనా ఆప్ చేస్తే ఏముంది? ఓకే, అసలు విషయాలు మరుగున పడిపోయినాయి అంటారు. అసలు విషయాలు ఏమేంటి?
అసలు విషయాలంటే ఇప్పుడు మీరు గమనించండి సార్, లేదా అచ్చంగా ఈయన కేవలం వైసీపీకి 175కి 175 వస్తాయని చెప్పడమే ఈ మొత్తం వివాదానికి కారణమా? ఆబ్వియస్లీ అది 99.99%